హాయ్ అండి. కోడింగ్ ప్రపంచంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే కొన్ని పజిల్స్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయడానికి కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ కూడా ఉంటాయి. అలాంటి ఒక చాలా తెలివైన, దాదాపు మ్యాజిక్ లాంటి టెక్నిక్ గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దాని పేరే స్లైడింగ్ విండో. మరి దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో చూసేద్దామా? సరే, ముందుగా మనం పరిష్కరించాల్సిన సమస్య ఏంటో చూద్దాం. మన ముందు స్కెలో స్కెలో అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఇందులో అక్షరాలు రిపీట్ అవ్వకుండా ఉండే అత్యంత పొడవైన భాగమేదో మనం కనుక్కోవాలి. చూడ్డానికి ఇదొక మంచి బ్రెయిన్ టీజర్లా ఉంది గదూ. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు సమస్య ఏంటో పూర్తిగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేసే స్లైడింగ్ విండో అనే సూపర్ టెక్నిక్ గురించి తెలుసుకుని అది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక చివర్లో ఈ సొల్యూషన్ ఎందుకు 100% కరెక్ట్, ఇంకా చాలా ఫాస్ట్ అనేది కూడా నిరూపిద్దాం. ఓకే, మొదటి అడుగు. అసలు ఈ పజిల్ ఏంటి? దీని రూల్స్ ఏంటి? మనం దేనికోసం వెతుకుతున్నామో స్పష్టంగా డిఫైన్ చేసుకుందాం. ఇక్కడొక ముఖ్యమైన పదముంది. అదే సబ్స్ట్రింగ్. సింపుల్గా చెప్పాలంటే, మనం వెతికే అక్షరాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కనే ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఇది ఈ పజిల్లో చాలా ముఖ్యమైన రూల్. కాబట్టి మన టార్గెట్స్ క్లియర్గా ఉన్నాయి. మనం వెతికేది ఒక కంటిన్యూస్ సబ్స్ట్రింగ్ అయి ఉండాలి. అందులోని క్యారెక్టర్స్ రిపీట్ అవ్వకూడదు. మనకు కావలసింది ఆ సబ్స్ట్రింగ్ కాదు, దాని పొడవు అంటే లెంత్. అన్నింటికంటే ముఖ్యంగా మనం కనుక్కునే సొల్యూషన్ చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా ఉండాలి. ఇక అసలు విషయానికొద్దాం. ఈ సమస్యను చాలా స్మార్ట్గా పరిష్కరించే టెక్నిక్ అదే స్లైడింగ్ విండో. ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక పవర్ఫుల్ మైండ్ సెట్. ఈ టెక్నిక్ వెనకున్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఒక కిటికీని ఊహించుకోండి. దాన్ని మనం స్ట్రింగ్ మీద రైట్ సైడ్కి జరుపుతూ వెళ్తాం. ఒక్కో క్యారెక్టర్ని యాడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ రిపీట్ అవుతుందో అప్పుడు ఆ పాత క్యారెక్టర్ బయటకు పోయేంతవరకు కిటికీని లెఫ్ట్ సైడ్ నుంచి చిన్నగా చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు మనకు దొరికిన అతిపెద్ద కిటికీ సైజ్ని నోట్ చేసుకుంటాం. అంతే. థియరీ బానే ఉంది కదా, మరిది యాక్షన్లో ఎలా పనిచేస్తుందో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏబీసీ ఏబీసీ బీబీ అనే ఒక సింపుల్ స్ట్రింగ్ని తీసుకుని ఈ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మనం లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. మొదట ఏ వచ్చింది, విండోలో పెట్టేశాం. మ్యాక్స్ లెంత్ 1. తర్వాత బి, అది కూడా కొత్తదే. సో విండో సైజ్ 2 అయింది. మ్యాక్స్ లెంత్ కూడా 2. తర్వాత సి, అన్ని యునిక్ క్యారెక్టర్స్. సో మన విండో సైజ్ 3 అయింది. ఇప్పటివరకు ఇదే మ్యాక్సిమం. ఇప్పుడు అసలు మజా వస్తుంది. మనం 4వ క్యారెక్టర్ ఏ దగ్గరకొచ్చాం. అయ్యో బాబోయ్, ఈ ఏ ఆల్రెడీ మన విండోలో ఉంది కదా, అంటే డూప్లికేట్ దొరికింది. మన రూల్ ప్రకారం విండోలో డూప్లికేట్స్ ఉండకూడదు. సో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. డూప్లికేట్ని తీసేయడానికి మనం విండోని లెఫ్ట్ సైడ్ నుంచి చిన్నగా చేస్తాం. పాత ఏని బయటకు తీసేశాం. ఇప్పుడు చూడండి, మన విండోలో బి, సి, ఏ ఉన్నాయి. అన్నీ యునీక్ క్యారెక్టర్సే. మ్యాక్స్ లెంత్ ఇంకా 3గానే ఉంది, కాబట్టి ఏ మార్పు లేదు. సో ఇదే ప్రాసెస్ అన్నమాట. స్ట్రింగ్ చివరిదాకా విండోని రైట్కి జరపడం, డూప్లికేట్ వస్తే లెఫ్ట్ నుంచి కుదించడం. ఈ స్లైడింగ్ ప్రాసెస్ ద్వారా మనం సాధ్యమయ్యే అన్ని యూనిక్ సబ్స్ట్రింగ్స్ని చాలా ఎఫిషియెంట్గా చెక్ చేస్తాం. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందో చూసాం. చాలా బావుంది. కానీ ఇది ప్రతిసారి ఎలాంటి స్ట్రింగ్కైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్తోందని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు దాని వెనుకున్న లాజిక్ని విశ్లేషించి ఇది ఎందుకు పర్ఫెక్ట్ సొల్యూషనో ప్రూవ్ చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన పాయింట్, మన విండోలో ఎప్పుడూ అంటే ఎల్లప్పుడూ యూనిక్ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే డూప్లికేట్ వచ్చిన ప్రతిసారీ దాన్ని తీసేసేంత వరకు మనం విండోని చిన్నగా చేస్తూనే ఉంటాం. ఇది మన అల్గోరిథం డిజైన్లోనే ఉన్న ఒక గ్యారంటీ. రెండో విషయం, డూప్లికేట్స్ వచ్చినప్పుడు మనం వాటిని చాలా కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి తీసేయడం వల్ల పాత డూప్లికేట్ ఖచ్చితంగా పోతుంది, కొత్తది యాడ్ అవుతుంది. దీనివల్ల ఏ ఒక్క కేస్ కూడా మిస్ అవ్వదు. అందుకే ఇది ఎలాంటి స్ట్రింగ్కైనా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక మూడోది చాలా ముఖ్యం. మనం విండోని పెంచిన ప్రతిసారీ అంటే ప్రతి వ్యాలిడ్ స్టెప్లోనూ దాని సైజుని మ్యాక్స్ లెంత్తో చెక్ చేస్తున్నాం. దీనివల్ల మనం ఈ జర్నీలో ఎక్కడా కూడా అసలైన మ్యాక్సిమం లెంత్ని మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఒక్కసారి ఫైనల్గా చూస్తే స్లైడింగ్ విండో నిర్మాణం వల్ల మనం కంటిన్యూయస్ సబ్స్ట్రింగ్స్ మీదే ఫోకస్ చేస్తున్నాం. హ్యాష్ సెట్ వల్ల డూప్లికేట్స్ని సెకండ్లలో పట్టుకుంటున్నాం. వైల్ లూపేమో కరెక్ట్గా ఆ డూప్లికేట్ని తీసేస్తుంది. ఇక ఫైనల్గా మ్యాక్స్ లెంత్ అప్డేట్ కరెక్ట్ ఆన్సర్ని లాక్ చేస్తుంది.
పర్ఫెక్ట్ సిస్టమ్ కదా? కరెక్ట్ అనైతే తేలిపోయింది. మరి ఇదెంత ఫాస్ట్, ఎంత ఎఫిషియెంట్, ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్ట్రింగ్ ఎంత పెద్దగా ఉన్నా, అంటే ఒక 1000 క్యారెక్టర్స్ ఉన్నా లేదా 1,00,000 క్యారెక్టర్స్ ఉన్నా అల్గోరిథం దాదాపు లీనియర్ టైంలోనే పనిచేస్తుంది. ఎందుకంటే మనం ప్రతి అక్షరాన్ని దాదాపుగా ఒకేసారి చూస్తున్నాం. ఇది చాలా చాలా ఫాస్ట్. ఇక స్పేస్ అంటే మెమరీ విషయానికొస్తే మనం వాడే హ్యాష్సెట్ సైజు స్ట్రింగ్లోని యునీక్ క్యారెక్టర్స్ సంఖ్యను మించిపోదు. సో మెమరీ వాడకం కూడా చాలా తక్కువే, చాలా ఎఫిషియెంట్. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. మన స్లైడింగ్ విండో అప్రోచ్కి బ్రూట్ ఫోర్స్ అంటే ప్రతి కాంబినేషన్ని చెక్ చేసే పద్ధతికి ఎంత తేడా ఉందో. ఒకటి O ఆఫ్ n, ఇంకొకటి O ఆఫ్ n³. ఒక స్ట్రింగ్ చాలా పెద్దగా ఉంటే ఈ తేడా కొన్ని సెకండ్ల నుంచి కొన్ని గంటల వరకు ఉంటుంది. స్మార్ట్ వర్క్కి, హార్డ్ వర్క్కి తేడా ఇదే అన్నమాట. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా నేర్చుకున్న మొత్తం కథని చెప్పేస్తుంది. ఒక విండోని తెలివిగా జరుపుతూ దానిలో ఎప్పుడూ యునిక్ క్యారెక్టర్స్ ఉండేలా చూసుకుంటూ మ్యాక్సిమం సైజుని కనిపెట్టడమే దీని మ్యాజిక్. సరే, ఇప్పుడు మనం ఈ పవర్ఫుల్ టెక్నిక్ని నేర్చుకున్నాం కదా, మరి ఆలోచించండి, ఇలాంటి స్లైడింగ్ విండో ఐడియాతో ఇంకా ఎలాంటి క్లిష్టమైన స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.